ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. My heartfelt greetings to all of you in the precious name of our Lord Jesus Christ on behalf of Hosanna Ministries. May God bless you all. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 138వ కీర్తన 3వ చరణాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. My dear ones, from the Bible, Psalms chapter 138, I'm reading the verse 3, pay attention. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. When I called, you answered me. మనం ఆరాధించే మన దేవుడు ఎవరు అనంటే ఆయన ఉత్తరమిచ్చే దేవుడు, అంటే జవాబిచ్చే దేవుడు. The God we worship is the one who responds, the God who answers. మనము కాస్త కృంగి లేక అధైర్యపడిన వేళ మనకు జవాబిచ్చే మనుషులు కాస్త దూరంగా కనిపిస్తారు. When we feel a bit down or discouraged, the people who answer us seem far away. బలవంతులైన వాళ్ళు, ధనికులైన వారు మనకు స్పందించాలి అంటే మన స్థితిగతులు చూస్తారు. For the powerful and the wealthy to respond to us, they look at our status and situations. కానీ మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే మనము మొరపెట్టినప్పుడు, విన్నపించుకున్నప్పుడు, యాచించినప్పుడు ఆయన మనకు జవాబిచ్చే సజీవుడైన దేవుడు. But the God we worship is the living God who answers us when we cry out to Him, request Him and plead with Him. ఏదైనా ఇరుకు ఇబ్బంది మనకు కలిగినప్పుడు మనము మన వేదనను, మన బాధను అనేకులకు వివరించుకుంటాం. కానీ వారి దగ్గర రావాల్సిన జవాబు మనం వినకపోయినప్పుడు వేదనతో కుమిలిపోతూ ఉంటాం. Whenever we face any trouble, we often explain our pain and our agony to others. But when we don't get the answer we need to hear from them, or when their responses don't reach us, we wither away in grief. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన మాత్రం మనము ప్రార్థించిన వెంటనే ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు అనేది ఈ వాక్యంలో మనకు స్పష్టత కలుగుతుంది. Whether anyone else listens or not, whether anyone gives an answer or not, this verse gives us the clarity that the God we worship is a God who responds the very moment we pray. ఎలాంటి జవాబిస్తాడు, ఎలాంటి ఉత్తరాన్ని ఆయన మనకు అందిస్తాడు అనంటే, What kind of answer or what kind of reply is He going to give us? పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం From the Bible, the book of Genesis, 41వ అధ్యాయం 16వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. chapter 41, verse 16, I'm reading. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను. I cannot do it, Joseph replied to Pharaoh, but God will give Pharaoh the answer he desires. ప్రియులారా, చూడండి, ఆయన క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును అనంటే ఆయన ఇచ్చే జవాబు మనకు సంతోషాన్ని కలిగిస్తుంది. Look, He gives a response of well-being. That is to say, the answer He provides brings us joy. అడిగామని, ప్రార్థించామని, మొరపెట్టుకున్నామని ఏదో సమాధానం ఇవ్వాలని కాదు, కానీ It's not that He gives just a random answer just because we asked Him or we prayed to Him. ప్రియులారా, ఈ వాక్యంలో ప్రభువు మనకు ఉత్తరం ఇస్తాడు. ఎలాంటిది అనంటే మనకు సంతోషాన్ని కలిగించే ఉత్తరం ఇస్తాడు. In this verse, God will give us an answer, but what kind of an answer? An answer which gives us joy. మన హృదయానికి ఆనందాన్ని కలిగించే ఉత్తరాన్ని నేను ఇస్తాడు. A reply that brings joy to our heart. మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలం మనకు దొరకలేదనుకోండి, ఎంతో వేదన కలుగుతుంది. When we don't receive a fruit for our prayers, it causes so much agony. మన ప్రార్థనకు తగిన చక్కటి సమాధానం మనకు వచ్చినప్పుడు మన అంతరంగం గంతులు వేస్తుంది. When we receive a wonderful answer to our prayers, our inner self jumps with joy. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా చరిత్ర మనం చాలా సార్లు తలపోసుకుంటూ ఉంటాము. In the Bible, we often reflect upon the story of Hezekiah. ఆయన ప్రభు సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినప్పుడు, when he cried out and prayed in God's presence, ఆ దేవుని వార్తను తీసుకుని వచ్చిన దైవజనుడు నడిమిసాల దాటక మునిపే అతనికి మరలా
అతని ప్రార్థనకు మరలా సమాధానం అతడు విన్నాడండి. Even before the man of God who brought God's message had crossed the middle court, he heard the answer to his prayers. హిజ్కియా యొద్దకు మరలా దైవజనుడు వచ్చి చెప్పాడు, నీ కన్నీళ్లు ఆయన చూశాడు, నీ ప్రార్థన ఆయన ఆలకించాడు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడన్న శుభవార్త వెనువెంటనే హిజ్కియాకు చేరిందండి. The man of God returned to Ezekiel and said that he has seen your tears, he has heard your prayers. The good news that he has extended your life by 15 years reached Ezekiel immediately. వాస్తవంగా దేవుడు ఏమనాలి? నేను ఒక మాట చెప్పాను, ఓ ఆజ్ఞ జారీ చేశాను, దానిని మార్చలేను, ఇలాగా శక్తి కలిగిన దేవుని సన్నిధి నుంచి సమాధానం రావాలి. What should God realistically say? I've spoken a word and issued orders, I will not change it, nor can I. Such is the response that must come from a powerful God. కానీ దేవుడు అలాగ అనలేదండి. But that's not what God said. హిజ్కియా కన్నీరు కార్చగానే The moment Ezekiel shed tears, ఆయన కనికరం చూపించి, he showed mercy. హిజ్కియా గోడ వైపు తిరిగి ప్రార్థించగానే The moment Ezekiel turned to the wall ఆయన and మీద prayed, జాలి పడ్డాడు, he felt compassion for him. వెంటనే సమాధానం ఇచ్చాడు. He immediately answered. ఆ సమాధానం కూడా ఎలాంటిది? What kind of an answer was that? సంతోషాన్ని కలిగించే సమాధానం. The one that gives joy. అతడు ఆనందంతో గంతులు వేయగలిగినటువంటి శుభ సమాచారాన్ని దేవుడు అందించాడండి. God delivered a good news that made him jump in joy. పిల్లరా, ఈ రోజున దేవుని మాటలు వింటున్న నీ బ్రతుకులో అనేక సందర్భాలలో నీవు విన్నపించుకున్న విన్నపానికి ఎవరి దగ్గర సమాధానం రాని పరిస్థితుల్లో ఒకవేళ కన్నీరు కారుస్తూ ఉన్నావేమో. My dear ones, today, those who are listening to the word of God, maybe you're shedding tears over situations where you've pleaded for help but received no answer from anyone. నిశ్చయముగా నా దేవుడు ఈ రోజున నీ మొరకు తగిన సమాధానం అనుగ్రహించునుగాక. Surely may my God give you a befitting reply for your prayer. నిశ్చయముగా నా దేవుడు నీ కన్నీళ్లకు తగిన క్షేమకరమైనటువంటి సమాధానం నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. Surely may my God give you a befitting and comforting answer to your tears. ప్రియులారా, మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలి. అదేంటంటే ఆయన ఉత్తరం ఇవ్వడం మాత్రమే కాదు, ఉత్తరం ఇచ్చిన దేవుడు ఎన్నటికి నీ విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. My dear ones, I have to remind you another thing, that is, not only does he give answers, but the God who answers also promises that he will never leave you nor forsake you. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చదివినప్పుడు, When we read Isaiah chapter 41 verse 17, వ్రాయబడిన మాటల్ని నేను చదువుతున్నానండి. I'm reading as they are written. దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడునైన నేను వారిని విడనాడను. The poor and the needy search for water, but there is none. Their tongues are parched from thirst, but I, the Lord, will answer them. I, the God of Israel, will not forsake them. ప్రియులారా, చూడండి, ఈ వాక్యంలో ఆయన విడువను ఎడబాయనను వాగ్దానం చేస్తున్నాడు. In this verse, not only does he answer, he's promising to never leave nor forsake them. ఏ నరుడు కూడా ఇంత ఘనమైన వాగ్దానాన్ని చేయలేడండి. No man could ever make such a magnificent promise. ఎందుకంటే Because ప్రతి మనిషి కూడా ఈ లోకంలో తాత్కాలికమైనటువంటి మనుగడ కలిగిన వాడే. every human has only a temporary existence in this world. ఎవరు కూడా అంతం వరకు మనతో నిలిచేవారు లేరండి. There's no one who will remain with us until the end. ఎవరు కూడా అంతం వరకు మనకు తోడుగా నిలిచే అండగా నిలిచే వ్యక్తులు లేరండి. There's no one who can truly stand by us and support us. ఆయన ఒక్కడే ఇమ్మానుయేలు దేవుడు. He alone is Emmanuel. ఆయన ఒక్కడే శాశ్వతుడైన దేవుడు. He alone is the eternal God. ఆదియు అంతమై ఉన్నవాడు. He is the beginning and the end. అల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు. He is the Alpha and the Omega. అంతము వరకు మనకు వెన్నుతట్టి నడిపించగలిగిన నాయకుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. There's only one leader who can pat us on the back and guide us until the end. He is Jesus of Nazareth. ఆయన ఎన్నటికీ మనల్ని విడిచేవాడు కాదు, ఎడబాసే దేవుడు కాదండి. He's the God who will never leave us nor forsake us. పరిశుద్ధ గ్రంథంలో మీరు చదువుతారండి, యెషయా గ్రంథంలో తల్లి తన బిడ్డను మరిచిన మరువను అన్నాడు.
You read it in the Bible in Isaiah, it says, even if a mother forgets her child, I will not forget you. కడుపున పుట్టిన బిడ్డని తల్లి ఎలా మరుస్తుందండి? How can a mother forget her own child who she birthed? అది జరగని పని. That's not possible. ఒకవేళ జరిగినా జరగచ్చేమో, కానీ నేను నిన్ను విడువను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. Even if it were to happen, the Almighty God has promised that I will not forget you. పరిశుద్ధ గ్రంథంలో మనస్సే అనే ఒక రాజు ఉన్నాడండి. There's a king in the Bible by the name Manasseh. అతడు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాజుగా అభిషేకించబడ్డాడు. He was anointed as a king at the age of 12. 12 సంవత్సరాల వయసు అంటే ఎంత అవగాహన ఉంటుందండి? How much awareness would a 12-year-old have? మన మధ్యలో 12 సంవత్సరాల పిల్లలు తిరుగుతుంటారు. వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుంది, ఎంత అవగాహన ఉంటుంది, ఎంత వాళ్ళకి ఆ పాలన మీద జ్ఞాన సంపద ఉంటుంది అనేది మనకు We తెలుసు. have 12-year-olds around us. We know how little responsibility they can handle, how less aware they are, and how much wisdom and knowledge they truly possess ఈ about మనస్సు themselves. అనే రాజు 12 సంవత్సరాలకి రాజు అయినప్పటికీ అతడు కొంతకాలం చక్కగా భయభక్తులు కలిగి తన పితరులను అనుసరించిన ఒక వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. అతని రాజ్యపాలన కూడా సుభిక్షతోనే కొనసాగింది. In spite of becoming a king at the age of 12, he initially ruled well, following his ancestors with reverence, leading a short but prosperous reign. అతను కొన్ని దినములు గడిచిన తర్వాత బాధాకరమైన విషయం ఏంటంటే అతడు ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి అతడు లోకానుసారమైన వ్యక్తిగా మారిపోయాడు. As days passed, what's sad is he abandoned his spiritual path and became worldly. బహు దైవ విరోధమైన కార్యాలు ప్రారంభించాడండి. He began to commit many acts of rebellion against God. దేవుని హృదయంలో వేదనను కలిగించే కార్యాలు అతడు చేయడం ప్రారంభించాడండి. He began to commit acts that caused deep grief to heart of సజీవుడైన God. దేవుడిని మర్చిపోయాడు. He forgot the living God. జీవము కలిగిన దేవుని మందిరాన్ని అపవిత్రపరిచాడు. He defiled the temple of living God. తన కుటుంబీకులను దైవ విరోధమైన కార్యక్రమాల యందు ప్రోత్సహిస్తూ వచ్చాడు. He encouraged his family's participation in acts of rebellion against God. అతని కుమారులను కూడా దైవ విరోధమైన కార్యముల యందు అతడు నడిపిస్తూ వచ్చిన ఒక మూర్ఖమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. He became a foolish person, leading even his sons into rebellion acts against God. ప్రియులారా, కొన్ని సందర్భాలలో మనిషి యొక్క అహంకారం మనిషిని ఎక్కడికి తీసుకుని వెళ్తుందో మనకు తెలియదండి. In some situations, we don't even realize where human arrogance is leading us. బలంగా ఉన్నాను, దృఢంగా ఉన్నాను అనుకుంటాడు, చేతి నిండా డబ్బు ఉంది అనుకుంటాడు, ఒంటి నిండా ఆరోగ్యం ఉంది అనుకుంటాడు, ఇంటి నిండా జనం ఉన్నారు అనుకుంటాడే, కానీ ఇవి ఏవి శాశ్వతం కావని గ్రహించలేని అంధకారంలో అడుగులు వేస్తుంటారండి. One thinks I'm strong, I have money, I am wealthy, and I'm surrounded by people, but they walk in darkness that fails to realize none of these are permanent. మనిషికున్న శక్తి సామర్థ్యతలు ఎంతవరకు, Human strength and capabilities are limited and temporary. మనిషికున్న జ్ఞాన సంపద ఎంతవరకు నిలుస్తుంది, How long will the wisdom and knowledge of human last? సర్వశక్తి కలిగిన దేవునికి దూరమైతే మానవుని మనుగడ ఎలా కొనసాగుతుంది? If human distances themselves from the Almighty God, how can they survive? ఇవన్నీ ఆలోచించడానికి మనిషికి కష్టతరమైపోయిందండి. It has become difficult for people to even contemplate these things. ప్రియమైన సహోదరులారా, My dear ones, మానవుడు దేవుని సృష్టి అన్నప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవునికి శిరస్సు వంచి నమస్కరించి అడుగులు వేయడం ఆశీర్వాదకరమండి. as God's creation, it's a blessing for man to bow before the Creator and follow his path. కానీ మనస్సే అలా చేయలేదు. But Manasseh didn't do so. అహంకారపు బుద్ధితో విర్రవీగిపోయాడు. He puffed up with arrogant mind. దేవుని కృపకు దూరమైపోయాడు. He distanced himself from God's దేవుని grace. సన్నిధిని పోగొట్టుకున్నాడు. He lost God's presence. తనకంటే ఎదురుగా నిలవగలిగిన వ్యక్తులు, శక్తులు ఏవి లేవని అతడు అహంకారపు బుద్ధితో అడుగులు వేశాడు. Blinded by arrogance, he boasted that no power could ever stand against him. బాధాకరమైన విషయం ఏంటంటే What's sad is, అశ్షూరు యొక్క సైన్యం అతన్ని ముట్టడి వేసింది. the Assyrian army seized him. పాపం మనస్సే కలలో కూడా అనుకుని ఉండుండు,
Poor Manasseh would never have imagined this. వయసు ఇలాగే ఉంటుందని అనుకుని ఉంటాడు. He must have thought that his youth would last longer. భుజబలం, ధనబలం, జనబలం ఎలాగే అంతం వరకు నిలుస్తుందని మోసపోయి ఉంటాడు. Deceived, he must have believed that his strength, wealth and people would last till the end. ఇవన్నీ అతను విడిచిపెట్టిన ఒక రోజు వచ్చింది. A day finally came when all these things left అతను him. ఒంటరిగా మిగిలిపోవలసి వచ్చింది. He was forced to stand alone. అతనికి సహాయ సహకారాలు దూరమైపోయాయి. All help and support vanished from him. ఇప్పుడు శత్రువులైన అష్షూరు యొక్క సైన్యం అతన్ని ముట్టడి వేసేసింది. Now the enemy, Assyrian army, has seized him. అతన్ని బంధించి తీసుకుని వెళ్లి చెరసాల్లో వేసేశారు. They locked him up in jail. ఇప్పుడు అతడు బందీ గృహంలో బంధించబడిన వాడై అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ ఆ శ్రమ దినమున, ఆ కష్టకాలమందు అతడు తమ దేవునిని గుర్తుకు తెచ్చుకొని పశ్చాత్తాప్తుడై Now in prison and suffering and agony, in those days of distress and hardship, he remembered his God and wept in deep repentance. ప్రియమైన సహోదరులారా, My dear ones, ఒకవేళ మనుష్య మాత్రులుగా మనమైతే అతనిని, అలాంటి వారిని దగ్గరికి కూడా రానివ్వమేమో గాని సర్వశక్తి కలిగిన దేవుడు ఎంత వాత్సల్యత కలిగిన వాడో అనేది ఈ చరిత్రలో మనకు స్పష్టమవుతుంది. if it were us, we wouldn't even let such a person come near us. But history clearly shows how compassionate the Almighty God is. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 33వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను ఒక్కసారి చదువుతాను, మీరు వినండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా. Second book of Chronicles, chapter 33. I'll read the 12th verse. Please listen. In his distress, he sought the favor of the Lord his God and humbled himself greatly before God of his ancestors. గమనించండి ప్రియులారా, అతడు శ్రమలో ఉన్నప్పుడు అతడు యెహోవా సన్నిధిలో మొరలిడగా. నిజమేనండి, మనిషికి ఒక శ్రమ కలిగితే గాని, తన స్థితి తనకు జ్ఞాపకం వస్తే గాని శక్తి కలిగిన దేవుని వైపు తిరగలేని దుస్థితి రోజున మానవునికి వాటిల్లిందని. Note that while he was in distress, he pleaded before the presence of Lord. It's true, it's a tragedy that until human faces hardships and realize their true state, they fail to turn to the Almighty God. శత్రువు చేతిలో నలిగిపోతూ బంధించబడిన వాడై బందీ గృహంలో చేరి ఇప్పుడు అతను కార్చిన కన్నీళ్లు ఎవరు వింటారండి? Crushed and imprisoned by the enemy, who will hear the tears he sheds now? అన్ని ఉన్నప్పుడేమో అహంకారపు మత్తుతో ఊరేగి He paraded around when he had everything, intoxicated with arrogance. ఇప్పుడు శ్రమ కలిగినప్పుడు దేవుని వైపు తిరిగి మొరపెట్టుకుంటున్నాడు, అంగలార్చి కన్నీళ్లు కారుస్తున్నాడు. Now that he is in distress, he is pleading and shedding tears. కానీ అలాంటి దుస్థితిలో ఉన్న వారిని సహితం ఆయన విడనాడిన వాడు కాదు, ఆయన దాటుకుని వెళ్ళిన వాడు కానే కాదు. But he is not one to abandon those in such misery, nor would he ever just pass by them. నా ప్రభువైన యేసుక్రీస్తు మనం ఆరాధించే మన దైవం ఎవరు అనంటే, Who is the Lord Jesus Christ we worship? ఆ దుస్థితిలో ఉన్న వాణిని కూడా దూరం చేసుకొనక ప్రేమతో హక్కును చేర్చుకొని దయతో అతనిని క్షమించి అతనిని మరలా తమ దేశానికి విడిపించి తీసుకుని వెళ్ళిన ఘన చరిత్ర ఇదిగో ఈ వాక్యంలో నేను 13వ వాక్యం చదువుతాను, మీరు ఒక్కసారి ఆలకించండి. Even those in such low state he did not push away. Instead he embraced him with love, mercifully forgave him, delivered him and brought him back to his land. Now consider this as I read verse 30. ఆయనకు మొరలిడగా ఆయన తన విన్నపములను ఆలకించి. ప్రియులారా చూసారండి, And when he prayed to him, the Lord was moved by his entreaty and listened to his plea. Did you guys see? అతనిని యెరూషలేమునకు మరలా తమ రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాడట దేవుడు. God took him back to his land, Jerusalem. అతన్ని మనవులను ఆలకించి, Listen to his plea. అలాంటి క్రూరమైన వ్యక్తి యొక్క మనవి కూడా ఆలకించి, Even the pleas of such cruel person, అతనికి ఉత్తరం ఇచ్చి, answering him, అతనికి సమాధానం ఇచ్చి, responding to him. తమ రాజ్యములోనికి మరలా తమ పూర్వ స్థితిలోనికి అతన్ని తీసుకుని వెళ్ళినట్లు ఇదిగో ఈ ఘన చరిత్ర
మన కనుల ఎదుట కనబడుతుంది. This great history clearly shows how he restored his kingdom and his former status. మనం ఆరాధించే మన దేవుడు ఎవరయ్యానంటే, The Lord we worship is మన మొర ఆలకించి మనకు ఉత్తరమిచ్చి listening to us and answering us. మరలా మన పూర్వపు స్థితికి మనం తీసుకుని వెళ్ళుటకు ఇష్టపడిన సర్వశక్తి కలిగిన దయ కలిగిన దేవుడండి. The Almighty and the merciful God who desires to restore us. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఒకవేళ దేవునికి దూరమై ఉన్నావు, The Almighty and merciful God who desires to restore us to our former glory. సర్వశక్తి కలిగిన దేవునిని గుర్తించలేని స్థితిలో నీవు ఉన్నావో, In whatever state you find yourself today, if you may be far away from God, దేవునికి నీకు ఎంత ఎడబాటు కలిగి బ్రతుకుతున్నావో, in a state where you're unable to recognize the Almighty ఈ God, మాటలు వింటున్నప్పుడు నువ్వు గుర్తిస్తే, no matter how great the distance you created between yourself and God in your life, కనికరించమని, కటాక్షించమని, దయ చూపించమని మనస్సే వలె ప్రార్థిస్తే, as you listen to these words, if you only realize, నిశ్చయముగా నా దేవుడు నిన్ను కటాక్షిస్తాడు. if you pray like Manasseh, asking his mercy, his favor and his kindness to be shown, ఆయన కనికరం నీ మీద he చూపిస్తాడు. will show his favor and mercy. ఆయన తన జాలిని నీ ఎడల కనపరుస్తాడు. He will show compassion for you. కట్టి ఉన్న కట్లను తెంచుతాడు. He will break the chains that bond you. బంధించబడిన బంధకాలు విడిపిస్తాడు. He will release the bonds that bond you. శత్రు చేతిలో నుంచి విడిపించి He will rescue you from the enemy. నిన్ను మరలా నీ పూర్వపు స్థితిలోనికి తీసుకుని వెళ్ళి నిన్ను ఘనతాస్పదముగా నిలబెట్టగలిగిన శక్తి కలిగిన దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. The only one with the power to restore you to your former state and place you in a position of honor is Jesus of Nazareth. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, పరిశుద్ధ గ్రంథంలో సంసోను అనే ఒక న్యాయాధిపతిని మనం చూస్తామండి. we see a judge named Samson in the Holy Scriptures. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుని చేత పంపబడిన వరపుత్రుడు. The promised child born to deliver the Israelites from the land of Philistines. బాధాకరమైన విషయం అంటే చెప్పనా, You know what the painful thing is? ఏ ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి వరపుత్రుడుగా వచ్చాడో, The very promised child who came to deliver Israelites from the land of Philistines, అదే ఫిలిష్తీయుల చేతిలో అతడు బందీగా బంధించబడిపోయాడు. by the very same Philistines he ended up being captured as a prisoner. కాస్త బాధాకరమైన విషయమే. It's indeed quite sad. ఏ ఫిలిష్తీయులను ఎదిరించి జయించి ఓ ఘన విజయాన్ని చేతబట్టుకుని బ్రతకాలను, The very Philistines he was meant to oppose, conquer and live a life holding a grand victory over, అదే ఫిలిష్తీయుల చేతిలో దొరికిపోయాడండి. ironically the very Philistines became his ఇప్పుడు ఏ captors. స్థితికి అతను దిగజారిపోయాడు? To what a low state he has fallen now. అతనికి బలముగా శక్తిగా ఉన్న నాజీరు చేయబడిన తల వెంట్రుకలు తీసివేయబడ్డాయి. The hair of his head, the source of his strength and sign of Nazareth woe, was shaved away. ఇప్పుడు రక్త కన్నీరు కారుస్తూ కూర్చున్నాడు. Now he sits there weeping tears of blood శత్రువు చేతిలో పరిహాసాస్పదంగా మార్చబడిపోయాడు. and has become a laughing stock for the enemy. కానీ ఇప్పుడు మనం ధ్యానించవలసిన ఒక విషయం చెప్పనా, But shall I tell you one thing we must reflect ఆ upon? కడవరి కాలమందు కడవరి స్థితిలో In those final moments, తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టడం ప్రారంభించాడు. he began to cry out to his Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, My dear children of God, కన్న వాళ్ళు ఒకవేళ దూరంగా ఉండొచ్చేమో కానీ even if the parents are far away, రక్త బంధము చేత ఉన్న ప్రజలు ఒకవేళ అతనిని విడిచిపెట్టి ఉండవచ్చేమో కానీ even if his own blood relatives have forsaken him, పరలోకమందున్న తండ్రి అతని చేయి విడిచిపెట్టలేదని, the heavenly Father didn't leave his hand. అతని మొరకు కూడా ఆయన ఉత్తరం ఇచ్చాడు. He listened to his pleas too. అతని ప్రార్థనకు కూడా ఆయన జవాబిచ్చాడు. He answered his prayers too. ఆఖరి క్షణమందు అతడు చేసుకున్న మనవికి ఆయన ప్రత్యుత్తరం ఇచ్చాడు. He replied to the prayer that were offered in the final moments as well. అతనికి కావలసిన పూర్వపు బలాన్ని ప్రసాదించాడు. He granted the former strength that he needed. ఆఖరి దినమందు అతడు ఏదైతే ప్రభుని అడిగాడో ఆ ఆశ తీర్చిన దేవుడిగా మనకు కనిపిస్తాడు.
God granted his wish in his final days and answered his last prayer. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, ఇదిగో ఈ మాటలు వింటున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, those listening to these words, regardless of your situation, ఎంత ఘోరమైన పాపినైనా రక్షించి కాపాడి హక్కును చేర్చుకునే దేవుడు ఇదిగో ఈ రోజున నీ ఎదుట నిలిచాడు. today the God who protects and embraces even the most terrible sinner stands right before you. నీ హృదయం తెరచి ప్రభుతో ఈ రోజున మాట్లాడుకోగలిగితే, If you can open your heart and talk to God today, అరమర లేకుండా ప్రభుతో నువ్వు వినిపించుకోగలిగితే, if you can call upon the Lord without holding back, నిశ్చయముగా నా దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. for sure my God will answer you. నిశ్చయముగా నా దేవుడు నీకు జవాబిస్తాడు. For sure my God will respond to you. నిశ్చయముగా నా దేవుడు నిన్ను ఆయన మరలా విడిపించి నడిపించి ఘనపరుస్తాడు. For sure my God will deliver you, lead you and glorify you. నిన్ను మరలా పూర్వపు స్థితికి తీసుకుని వెళ్తాడు. He will restore your former state. నీ నోటి నిండా నవ్వు చూస్తాడు. He'll fill your mouth with laughter. నీ బ్రతుకులో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ చూడని ఒక ఆశ్చర్యకరమైన మేలు చేత నిన్ను అలంకరిస్తాడు. He'll decorate you with a blessing you've never ever imagined before. మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? So shall we pray in God's presence? తల వంచి కళ్ళు మూయండి ప్రార్థన చేసుకుందాం. Bow down and close your eyes. Let's pray. జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. O Prince of Life, praise to you. మహోన్నతుడా, మహోపకారి, నిన్ను స్తుతిస్తున్నాను స్వామి. The most high, the most gracious Lord, I praise to you, Master. మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు నాయనా. The God who answers us, Father. క్షేమకరమైన ఉత్తరం ఇచ్చే దేవుడవు స్వామి. Lord, you're the one who grants us safe and favorable answers. ఆనాడు మా పితరులకు మీరు ఉత్తరం ఇచ్చి జవాబిచ్చి వాళ్ళని దీవించిన దేవుడవు. You're the God who answered and blessed our forefathers. ఈనాడు మేము కూడా రిక్త హస్తాలతో మీ వైపు చేతులెత్తుతున్నాము. Today we come before you with empty hands. కనికరించమని వేడుకుంటున్నాము. We seek your mercy. కృప చూపమని వేడుకొనుచున్నాము. We seek your grace. ఆనాడు హిజ్కియాను జ్ఞాపకం చేసుకుని నీవు ఉత్తరం ఇచ్చినట్లుగా, Just as you remembered and answered Hezekiah. మనస్సుని జ్ఞాపకం చేసుకుని ఉత్తరం ఇచ్చినట్లుగా, Just as you remembered and answered Manasseh. శాంసన్ జ్ఞాపకం చేసుకుని జవాబిచ్చినట్లుగా, Just as you remembered and answered Samson. ఈ సన్నిధిలో నిలిచిన మీ బిడ్డలో ఒక్కొక్కరి మిచ్చలు సమర్పిస్తున్నాను. I surrender you your children in your presence. వారి కన్నీళ్లు తొడవండి. Wipe their tears. వారి విజ్ఞాపన ఆలకించండి. Listen to their pleas. ఆశ్చర్యకరమైన మేలు చేయండి నాయన. Perform a miracle, Father. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఆశ్చర్యకరమైన సహాయం చేత సాక్షిగా నిలుచున్నట్లుగా సహాయం చేయమని, Help those listening to become witnesses of your miraculous help. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను I తండ్రి. plead and pray in the name of Jesus. ఆమేన్. Amen. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి మరొకసారి మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. I once again convey my heartfelt greetings to all of you on behalf of our Hosanna Ministries. May God bless you all. Amen. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.